బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నేను నా కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి. కొన్ని స్టీల్ గిన్నెలు తీసుకున్నాను, మట్టి పాత్రల్ని రెండింటిని తీసుకున్నాను. ఈ స్టీల్ గిన్నెలు తీసుకునే ముందు నాకు ఒక చిన్న డౌట్ ఉండేది. నాకే కాదు, చాలామందికి ఆ డౌట్ ఉందండి. ఈ స్టీల్ గిన్నెల్లో వండినప్పుడు అడుగంటుతుందేమో, మాడిపోతుందేమో అని ఒక చిన్న డౌట్ చాలామందికి ఉంటుందండి. నేను కూడా ఆ డౌట్తో యూట్యూబ్లో ఇవి తీసుకునే ముందు చాలా వీడియోస్ చూసానండి. అవి అసలు ఇవి యూజ్ అవుతాయా లేదా అనేది చాలా వీడియోస్ చూసాను. ఒక 6-7 మంత్స్ నుండి నేను ఈ స్టీల్ గిన్నెలు తీసుకోవాలని అనుకుంటున్నాను. దీనిలో నేను 2 టైప్స్ తీసుకున్నానండి. ఒకటేమో కాస్ట్ ఎక్కువ పడింది, ఒకటేమో కాస్ట్ తక్కువ పడింది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. అసలు వీటి కాస్ట్ ఎంత పడింది, వంట చేసుకోవడానికి యూజా కాదా అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందు నేను ఈ స్టీల్ ఐటమ్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది చూద్దాము. నేను స్టీల్ బౌల్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్, ఈ బౌల్ చూడండి ఎలా అయిందో. నేను ఈ బౌల్ని కర్రీ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. ఇది చూడండి లోపలంతా ఎలా అయిందో బౌల్. మనం చారు కానీ పులుపు కానీ టమాటా కర్రీ కానీ అలా చేసుకున్నప్పుడు ఈ బౌల్లో కర్రీ చేసిన తర్వాత అలాగే ఉంచితే మొత్తం ఇలా పొక్కినట్టు అవుతుందండి ఈ బౌల్ మొత్తం. అదే స్టీల్ గిన్నెలో మనం కర్రీ చేసినా కూడా అది ఏమాత్రం అబ్జర్వ్ చేసుకోదండి. ఎలా ఉందో బౌల్ అలాగే ఉంటుంది. ఇలాంటి సిమెంట్ గిన్నెలు మాత్రం మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇలా అంతా పొక్కుతుందండి మొత్తం పులుపుకి. నెక్స్ట్ మనం ఇందులో ఒకవేళ ఏదైనా పులుపు కర్రీ చేసిన తర్వాత ఇందులో కొంచెం రైస్ వండి చూడండి, మొత్తం ఆ రైస్కే ఆయిల్, పసుపు అంతా కూడా ఆ రైస్కే వస్తుందండి. అందుకనే నాకు వీటిలో వంట చేయడానికి నచ్చట్లేదు. నెక్స్ట్ ఈ బౌల్ వచ్చేసి నేను రైస్ చేసుకోవడానికి యూజ్ చేస్తానండి. ఒకసారి ఇందులో కొన్ని వాటర్ వేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా అవుతుందో. ఇలా 3 గిన్నెలలో వాటర్ పోసి మసలబెట్టాను. 2 అల్యూమినియం గిన్నెలు, 1 స్టీల్ గిన్నె. ఈ 3 గిన్నెలలో వాటర్ బాయిల్ చేశాను కదండి. ఇప్పుడు వాటర్ పడవస్తాను. ఒకసారి ఆ గిన్నెని చూడండి. ఇక్కడ ఈ బౌల్ చూడండి, వాటర్ బాయిల్ చేసిన తర్వాత ఎలా అయిందో. మొత్తం ఇట్లా నల్లగా అయిపోయిందండి. వాటర్ ఎక్కదాకా బాయిల్ అయిందో అక్కదాకా ఒక రౌండ్ ఒక మరకలాగా అయింది చూడండి. కనిపిస్తుందా మీకు? సేమ్ ఈ బౌల్ కూడా అంతే బ్లాక్ అయిపోయిందండి. ఈ బౌల్లో కూడా వాటర్ వేట్ చేశానండి. చూడండి ఎంత బ్లాక్ అయిందో. ఎక్కడి వరకు వాటర్ వేట్ చేశానో అక్కడి వరకు బ్లాక్గా అయింది చూడండి. స్టీల్ బౌల్ మాత్రం అలాగే ఉంది. అసలు ఇలా ఎలాంటి మరకలు కూడా లేవు. అందుకే నేను స్టీల్ బౌల్స్ తీసుకున్నాను. ఇది స్టీల్ గిన్నెలు తీసుకున్నాను కుక్ చేసుకోవడానికని, వంట చేసుకోవడానికి. అంతే కదండి, మన పిల్లల ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సో మనం వాళ్ళకి మంచి ఫుడ్ కుక్ చేయాలంటే ముందు మంచి గిన్నెల్ని చూస్ చేసుకోవాలి. ఈ గిన్నెలలో అసలు వండడం అంటే నాకు అసలు నచ్చట్లేదండి. నేను ఈ స్టీల్ గిన్నెలు 6-7 మంత్స్ నుండి తీసుకోవాలని అనుకుంటున్నానని. వీటి కోసం నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ చూస్తే చాలా కాస్ట్ ఉందండి. 2000, 2500, 3000 అలా ఉంది. అమ్మో అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలా అని ఆలోచించాను. నేను 2 టైప్స్ స్టీల్ గిన్నెలు తీసుకున్నానండి. ఇదేమో కాస్ట్ ఎక్కువ పడింది, ఇదేమో కాస్ట్ తక్కువ అని చెప్పాను కదా. ఇది నేను జియో మార్ట్లో తీసుకున్నానండి. జియో మార్ట్లో నాకు ఇవి 3 సెట్స్ 500, 499కి వచ్చాయి. ఒకటేమో టీ పెట్టుకోవడానికి వచ్చింది, ఒకటేమో ఫ్రై ప్యాను, ఒకటేమో కర్రీ చేసుకోవడానికి వచ్చింది. వీటికి లిడ్ అయితే రాలేదు. కాకపోతే ఈ 3 అనేది కొంచెం లైట్ వెయిట్గా ఉన్నాయండి. ఇది ఒకటి మాత్రం నాకు బాగా యూజ్ అవుతుంది. నేను మా బాబుకి డైలీ రైస్ చేయడానికి, అంటే బీట్రూట్ రైస్, క్యారెట్ రైస్ అలాంటి డైలీ రైస్ చేయడానికి లంచ్ బాక్స్లోకి ఇది యూజ్ చేస్తున్నాను. ఇది మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది. కాకపోతే లైట్ వెయిట్గా ఉంటుంది. మనం ఇందులో వంట చేసుకోవాలంటే ఓన్లీ సిమ్లో పెట్టి మాత్రమే వంట చేసుకోవాలి. 500కి 3 సెట్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటాయి వీటి క్వాలిటీ అనేది. కానీ యూజ్ అవుతుందండి. నేను డైలీ ఇందులో టీ పెట్టుకుంటున్నాను. డైలీ మా బాబుకి లంచ్ బాక్స్ రెసిపీకి ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది మాత్రం నేను చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాను. ఇది ఎందుకో ఈ రెండింటికన్నా ఇంకా పత్తలాగా వచ్చిందండి.
చాలా లైట్ వెయిట్లో ఉంది, తొందరగా మాడుతుంది. ఇది దీంట్లో కుక్ చేసుకోవాలంటే మనం సిమ్లో పెట్టి అక్కడే ఉండి వంట చేసుకోవాలి, అప్పుడైతే ఇది పనిచేస్తుందండి. ఇది బాగా యూజ్ అవుతుంది. నేను ఈ రెండింటిని బాగా యూజ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ సేమియా పాయసం చేయడానికి ఒకసారి యూజ్ చేశాను అంతే. ఈ 3 సెట్స్ వచ్చేసి 499కి జియో మార్ట్లో వచ్చాయి. నెక్స్ట్ ఇవి 2 సెట్స్ వచ్చాయండి. ఒకటి ఫ్రై ప్యాను, ఒకటి కడాయి విత్ లిడ్. ఇవి 3 కలిపి 1500కి వచ్చాయండి. ఇవి నేను డిమార్ట్లో తీసుకున్నాను. మనం ఆన్లైన్లో చూసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంది. ఇవి నేను డిమార్ట్లో తీసుకున్నాను. నాకు ఈ 3 1500కి వచ్చాయండి. వెయిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. అసలు చేతిలో పట్టుకోవడం చాలా కష్టం, చాలా వెయిట్ ఉన్నాయి ఇవి 2. ఇందులో కర్రీ అయితే చాలా కంఫర్ట్గా వండుకోవచ్చు అండి. సేమ్ మనం నాన్ స్టిక్లో ఎంత కంఫర్ట్గా వండుకుంటామో ఈ గిన్నెలో కర్రీ అనేది చాలా కంఫర్ట్గా వండుకోవచ్చు. అసలు అడుగంటదు, మాడిపోదు, చాలా బాగా యూజ్ అవుతుంది. నేను డైలీ వంటకి ఇదే యూజ్ చేస్తున్నానండి. మనం ఇక్కడ కుక్ చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టి అలా టీవీ రూమ్లో కూర్చొని వచ్చి కూడా కుక్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫ్రై ప్యాన్లో కుక్ చేసుకోవాలంటే మాత్రం అక్కడే ఉండాలి, సిమ్లో పెట్టి అక్కడే ఉండాలి. ఇది మాత్రం సేమ్ నాన్ స్టిక్ లాగానే పనిచేస్తుంది, బాగా కంఫర్ట్గా ఉందండి. కొంచెం వాటితో కంపేర్ చేస్తే ఇది కాస్ట్ ఎక్కువ, క్వాలిటీ కూడా ఎక్కువగానే ఉంది. చాలా లైఫ్ వస్తుందండి వీటిని. తరతరాలకి మనం మన అమ్మమ్మ గిన్నెలు, నానమ్మ గిన్నెలు అని చెప్పుకుంటాం చూడు, అలా ఈ గిన్నెల్ని చెప్పుకోవచ్చు. అంత లైఫ్ ఉంటుంది వీటికి. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందండి. 1500 ఇవి 2 నేను డిమార్ట్లో తీసుకున్నాను. డైలీ కుకింగ్కి ఇవి బాగా యూజ్ అవుతున్నాయండి. ఫ్రైకి కానీ, పులుసులు పెట్టుకోవడానికి కానీ, ఫిష్ ఫ్రై కానీ, దేనికైనా ఇవి 2 ఉంటే మన కిచెన్లో సరిపోతుంది. నాకు తెలిసి అన్ని వంటలు ఇందులో చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిని కర్రీకి, టీకి, వాటికి స్టీల్ గిన్నెలు యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ రైస్ వండుకోవడానికి కావాలి కాబట్టి నేను 2 కుండల్ని తీసుకున్నానండి, మట్టి కుండలు. ఇవి కూడా వండుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉన్నాయండి. ఓన్లీ ఇది మేము ఇంట్లో రైస్ పెట్టుకోవడానికి, ఇదేమో మా బాబుకి రైస్ కుక్ చేసుకోవడానికి లంచ్ బాక్స్లోకి అని ఇది చిన్నది తీసుకున్నాను. ఇవి 2 కలిపి నాకు 350 అలా వచ్చాయండి 2. వీటి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. మనం రైస్ కానీ ఏది కానీ అయితే రైస్ వండేటప్పుడు రైస్కి మాత్రమే ఒక బౌల్ని యూజ్ చేయాలి, కర్రీకి ఒక బౌల్ని యూజ్ చేయాలి. అలా కాకుండా రైస్ వండి దాంట్లోనే కర్రీ వండితే అది అంటే ఇది కుండ కదా, తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. రైస్కే పెట్టుకోవాలి, కర్రీ బౌల్ని కర్రీకే పెట్టుకోవాలి. వంట చేసిన తర్వాత వీటిని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. మనం స్క్రబ్తో కానీ లిక్విడ్తో కానీ అట్లా యూజ్ చేయొద్దు. శనగపిండి స్క్రబ్ మీద వేసి శనగపిండితో క్లీన్ చేసుకుంటే చాలా బాగా ఈజీగా క్లీన్ అవుతుందండి శనగపిండితో. లేదు మన ఊళ్ళల్లో ఉంటే బూడిద కానీ తౌడు కానీ అలాంటివి ఉంటే వాటితో క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి అపార్ట్మెంట్లో అలాంటి ఫెసిలిటీ ఉండదు కాబట్టి నేను వీటిని శనగపిండితో క్లీన్ చేస్తున్నాను. స్క్రబ్ పైన శనగపిండి వేసుకొని క్లీన్ చేస్తే చాలా ఈజీగా వెళ్ళిపోతుందండి. నేను ఓన్లీ రైస్కి యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే క్లీనింగ్ చాలా ఈజీగా ఉంది. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్ మీ దాకా రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.